నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలోని విషయము లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. ఇందులో భాగంగా లలితా సహస్రనామాల్లోని 153వ శ్లోకంలోని నామాల యొక్క అర్థము, అంతరార్థము, అలాగే ఆ నామాలు మనిషి యొక్క మానసిక పరిస్థితిలో ఎటువంటి మార్పును తీసుకొస్తాయి అనేది చెప్పుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా విని మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత ఒక్కొక్క నామాన్ని విశ్లేషించుకుందాం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఇది శ్లోకము. ఇందులో ముందుగా పరంజ్యోతి అనే నామాన్ని చూద్దాం. ఈ నామానికి అర్థం ఏంటంటే పరం అంటే పరమ ఉత్కృష్టమైన, జ్యోతి అంటే స్వయం ప్రకాశ రూపిణి అని. అమ్మవారి యొక్క ఈ విధమైన స్వయం ప్రకాశ స్వరూపాన్ని దర్శించుకోవడము అందరికీ సాధ్యం కాదు. ఎవరి మనసు, ఎవరి ధ్యానము కంప్లీట్గా ఇంకా అబ్సల్యూట్గా సంపూర్ణమైన లీన స్థితిలోకి వెళ్ళిపోతుందో వారికి ఈ పరంజ్యోతి అనుభూతి కలుగుతుందట. ఆ విధంగా మన మనసులోనే భగవంతుణ్ణి పరంజ్యోతిగా, ఆత్మజ్యోతిగా దర్శించుకోగలుగుతామట. దానికి సాధన కావాలి. సరే, ఈ నామ ప్రభావం ఏంటి అనేది చూద్దాం. మనం ఏదైనా విషయాన్ని సంపూర్ణంగా, లోతుగా, గంభీరంగా ఆలోచించగలిగే ఒక స్థాయిలోకి వెళ్ళగలుగుతాము. ఆ విషయాన్ని సంపూర్ణంగా పరిశీలించి విశ్లేషించుకోగలిగి మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. అంటే మన ఆలోచన స్థాయిలో కాస్త పురోగమనము అనేది ఉంటుంది. తర్వాతి నామం పరంధామ. ఇందాకనే చెప్పుకున్నాం, పరం అంటే పరమ ఉత్కృష్టమైన అని, ధామము అంటే మార్గము అని, నివాసము అని, ఇలా అర్థాలున్నాయి. అలాగే వెలుగు అని కూడా అర్థం ఉందట. ఇందాకటి నామంలో పరంజ్యోతి అని చెప్పుకున్నాం కదా, ఆ పరంజ్యోతి ఎక్కడైతే ఉంటుందో దానిని చూపే మార్గము, లేదా ఆ వెలుగు అని, లేదా ఆ జ్యోతి ఉండే ప్రదేశము, ఈ విధంగా రకరకాల అర్థాలు ఉన్నాయన్నమాట ఈ నామానికి. ఈ నామాలన్నీ అంటే పరంజ్యోతి, పరంధామ, తర్వాత రాబోయే పరమాణు, పరాత్పర, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. ఇందాక జ్యోతి అని చెప్పుకున్నాం కదా, ఆ జ్యోతి ఎక్కడైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అనేది తర్వాత నామంలో చెప్తున్నారు. ఈ నామం వల్ల మానసిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది చూద్దాం. మనిషికి సహజంగా కొన్ని సాధారణమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఉత్తమమైన లేదా ధర్మమైన మార్గాల్లో మాత్రమే, అంటే అటువంటి ధర్మ మార్గాన్ని ఎంచుకోగలుగుతామన్నమాట. ధర్మబద్ధమైన కోరికల్ని ధర్మబద్ధమైన మార్గంలో వెళ్ళి ఆ కోరిన దాన్ని పొందడానికి మనము మనసుని ఆ విధంగా సిద్ధపరచుకుంటాము. తర్వాతి నామం పరమాణు. అంటే పరమాణు రూపంలో, అంటే అత్యంత సూక్ష్మమైన పరిమాణంలో గలది అని అర్థము. ఇందాక చెప్పుకున్న పరంజ్యోతి, ఆ పరంధామము, అంటే ఆ జ్యోతి అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్న చోటు అది ఎలా ఉంటుంది అంటే పరమాణు రూపంలో అత్యంత సూక్ష్మంగా ఉంటుందట. ఆ విధంగా అత్యంత సూక్ష్మమైన పరిమాణంలో ఉండి మనలో ప్రాణము, జీవము మొదలైన శక్తులు జనరేట్ అవుతాయన్నమాట. ఎలా అంటే శక్తి త్రిమూర్త్యాత్మకం, అంటే విష్ణువు, బ్రహ్మ, రుద్రులు, ఈ ముగ్గురు కలిపిస్తే త్రిమూర్తులు కదా. ఆ విధంగా ఒక పరమాణువులో కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ మూడు ఉంటాయట. వీటి ద్వారానే శక్తి జనరేట్ అవుతుంది అనమాట. వీటి సమన్వయం వల్లే శక్తి పుడుతుంది. కానీ విచిత్రం ఏమంటే వీటికి ఆధారం కూడా శక్తియే అనమాట. అలా అక్కడ జనించిన శక్తి వల్లనే ఆ శక్తి నుంచే మొదలయ్యి తర్వాత జీవితం అనేది ఉంటుంది. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు 3 విషయాల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం. అవేంటంటే అది గౌరవప్రదమైనదై ఉండాలి అని, ప్రధానమైనది లేదా ముఖ్యమైనదై ఉండాలని, ప్రయత్నంతో దాన్ని సాధించగలగాల్సింది అయి ఉండాలన్నమాట ఆ పని. ఈ విధంగా ఈ 3 అంశాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తామన్నమాట. అంటే దీనివల్ల ఈ 3 ముఖ్యమైన విషయాలు మనకు ఖచ్చితంగా ఉన్నాయి అనిపిస్తే మరో ఆలోచన లేకుండా చక్కగా మన పనులు మనము చేసుకోగలుగుతాము. ఆ విధంగా మనం చేపట్టబోయే పనుల్లో ఒక ఫ్రేమ్ అనేది తయారు చేసుకుని దాని ప్రకారంగా చేపట్టే కార్యక్రమాలను సులభంగా విజయవంతం చేసుకోగలుగుతాము. తర్వాతి నామం పరాత్పర. ఏదైతే జ్యోతి రూపంలో ఉంటుందో, పరంధామమై అంటే మనసులో పరమ ఉత్కృష్టమైన ధామమును కలిగి ఉంటుందో, పరమాణు రూపంలో, సూక్ష్మాతి రూపంలో ఉంటుందో,
అదే పరాత్పరుడు, అదే భగవంతుడు అని చెప్పడమే ఈ శ్లోకంలోని అంతరార్థము. మనలో అత్యుత్తమమైన స్థితిలో ఉండేది అని అర్థం అన్నమాట. అలాగే మనకు అతీతమై ఉండేది కూడా. ఈ నామ ప్రభావం ఏంటో తెలుసుకుందాం. మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత తెలిసినా, అబ్బా నాకు అన్నీ తెలుసు, నాకెంతో జ్ఞానం ఉంది అనే అహంకారము మనలో పొరపాటున కూడా చేరకుండా, ఎందుకంటే అహంకారము, అందులోనూ నాకన్నీ తెలుసు అనే అహంకారం కన్నా మనలో చేరిందంటే ఇక మన పురోభివృద్ధిని అది సర్వనాశనం చేస్తుందన్నమాట. కాబట్టి అటువంటి భావనను రానివ్వకుండా జాగ్రత్తగా వివేకంతో నడుచుకుంటాము. తర్వాతి నామం, ఇది మనం సంఖ్య చెప్పుకోలేదు, 810ది పాశహస్త. ఈ పాశహస్త అంటే హస్తమునందు పాశము గలది అని. అమ్మవారికి ఉన్న 4 చేతుల్లో 4 వస్తువులను కలిగి ఉంటుంది. అంటే అమ్మవారు ఒక్కో స్వరూపంలో ఒక్కొక్క ఆయుధాన్ని కానీ ఒక్కొక్క వస్తువును కానీ కలిగి ఉంటుంది. అంటే ఉదాహరణకి శ్యామల రూపం తీసుకుంటే పద్మము, అక్షమాల, పుస్తకము, వీణ మొదలైనవి కనిపిస్తాయి. అలాగే సిద్ధేశ్వరి, సిద్ధమాత మొదలైన రూపాలు తీసుకుంటే అక్కడ ఎక్కువగా ఆయుధాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఖట్వాంగము, అంకుశము, పాశము, త్రిశూలము మొదలైనవి కనిపిస్తుంటాయి. అలా అమ్మవారి చేతిలో పాశము అనేది కలిగి ఉన్నది అని అర్థం అనమాట. ఇది ఆయుధం కాదు. పాశము అంటే తాడు, బంధించడానికి ఉపయోగించేది అని అర్థం అనమాట. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనము. పాశము అంటే పశుపాశ విమోచని అని ఇలాంటి నామాలు చెప్పేటప్పుడు పాశము అనే పదానికి వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ అమ్మవారి చేతిలో పాశము అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ సృష్టిలోని, అంటే అమ్మవారు తాను సృష్టించిన ఈ సృష్టిలోని, విశ్వంలోని అన్ని వస్తువులకు ఒకదానికి బంధం ఏర్పాటు చేసి అన్నింటినీ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది అనమాట. తన చేతల్లో, తన కంట్రోల్లో నిలుపుకొని ఉంటుంది అనడానికి ఈ పాశహస్త అనే నామము చెప్పారనమాట. అలాగే మనుషుల మధ్యలో బంధాలు, అంటే రాగం ఏర్పరచడము, లేదంటే జీవుల మధ్య అనురాగం ఏర్పరచడము, ఇవన్నీ కూడా చేయడము అమ్మవారి చేతుల్లో ఉంటుంది అని చెప్పడానికి సింబాలిక్గా ఈ పాశహస్త అనే నామాన్ని చెప్పారనమాట. ఈ నామ ప్రభావం చేత మనల్ని మనం నియంత్రించుకోగలిగే శక్తిని ఏర్పాటు చేసుకుంటాం అనమాట. మనల్ని మనం నియంత్రించుకోవడము అంటే ఇంద్రియ నిగ్రహం కావచ్చు, మనసు పరిపరి విధాల దారి తప్పకుండా నియంత్రించుకోవడం కావచ్చు, మనకు క్షేమం కాని వాటి వైపు, అంటే బలహీనతల వైపు వెళ్లకుండా నియంత్రించుకోవడము మొదలైన జాగ్రత్తలను అలవాటు చేసుకోగలుగుతాము. మన క్షేమము అనే దాన్ని పాశముగా చేసుకుని అన్నింటినీ నియంత్రించుకుంటూ దారి తప్పకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలుగుతాము. తర్వాతి నామం పాశహంత్రి. ఇందాకటి నామంలో ఏమో పాశహస్త అంటే అందరికీ బంధములు ఏర్పరచడం కోసము, అంటే బంధములను ఏర్పరిచి తన కంట్రోల్లో పెట్టుకునేది అని చెప్పాం కదా. ఈ నామంలో ఏంటంటే పాశములను విడిపించేదనమాట. అంటే బంధములను కలిగించేది ఆమె, ఆ బంధముల నుంచి విముక్తి కలిగించేది ఆమె, ఆ భగవంతుడే అని చెప్పడంలో ఈ నామాన్ని చెప్పారనమాట. పాశహంత్రి అంటే పాశమును ఛేదించున్నది అని. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో ఒక హెచ్చరికల వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఏదైనా మార్గంలో వెళ్తున్నప్పుడు సైన్ బోర్డులు ఎలా అయితే మనల్ని వార్న్ చేస్తూ ఉంటాయో, జాగ్రత్త పరుస్తూ ఉంటాయో, ఆ విధంగా మనలో కూడా మన జీవిత ప్రయాణంలో మనం ఎంచుకున్న మార్గంలో ఏదైనా మన ప్రవర్తనలో కానీ పద్ధతిలో కానీ ఏదైనా లోపం ఏర్పడినప్పుడు చిన్న చిన్న అనుభవాల ద్వారా కొంత భయపెట్టి హెచ్చరికలని అందించే ఒక వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. మన నడతని మనము జాగ్రత్తగా సరిదిద్దుకోగలుగుతామన్నమాట. తర్వాతి నామం పరమంత్ర విభేదిని. ఇది 812వది, ఈ శ్లోకంలో చివరిది. ఇక్కడ పర అంటే 2 అర్థాలు అనమాట. ఒకటి ఇతరులు, రెండవది శత్రువులు అని. అంటే మనల్ని నాశనం చేయడానికి ఉన్న విషయాలన్నమాట. అవి ఏదైనా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, ఇవి ఉన్నాయి కదా, ఇవే అసలైన శత్రువులు కదా. ఈ విధంగా మన అంతర్గతమైన లేదా బాహ్యమైన ఇతరులు లేదా శత్రువులు పన్నేటటువంటి దుష్ట పన్నాగాలను నిర్మూలించునది అని అర్థం అనమాట. మంత్రణము అంటే ప్లానింగ్ అనమాట. మంత్రులు, మంత్రిత్వము అంటారు కదా, అంటే ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారము పరిపాలన చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఎవరైనా శత్రువులు
మనల్ని నాశనం చేయాలనే ప్లాన్ వేస్తే వాటిని విభేదించేది అని అర్థం అనమాట. మనలో ఏమేమి శత్రువులు ఉంటాయి? అరిషడ్ వర్గాలే కాకుండా అజ్ఞానము అనే శత్రువు కూడా ఉంటుంది. ఇవన్నీ మనల్ని పక్కత్రోవలు పట్టిస్తూ ఉంటాయి అన్నమాట. బుద్ధిని పని చేయనీయకుండా చేస్తూ ఉంటాయి, సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేస్తాయన్నమాట. అటువంటి పరిస్థితి నుంచి మనల్ని జాగ్రత్త పరిచేది కాబట్టి భగవంతుడు అంటే ఇక్కడ జ్ఞానస్వరూపము, సత్యస్వరూపం అనమాట. అమ్మవారికి ఈ నామం వచ్చింది. ఈ నామ ప్రభావం చేత మనలో సమదృష్టి అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే తనవారు పరాయి వారు లేదా భగవంతునిలోనే చాలా మంది శివుడిని విష్ణువుని భేదం పెట్టి చూస్తూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే, అది ఎవరికి నచ్చిన స్వరూపాల్లో వాళ్ళు ఆరాధించుకుంటారు అనే ఒక జ్ఞానాన్ని కలిగించుకోకుండా అజ్ఞానంలో ఉండిపోతుంటారు. ఇలా అజ్ఞానంతో అన్యమైన విషయాలు అంటే అనవసరమైన విషయాల మీద దృష్టి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. తర్వాత శ్లోకము 154. మూర్త అమూర్త నిత్యతృప్త ముని మానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. ఈ శ్లోకంలోని నామాల గురించి తెలుసుకోవాలనుకుంటే తర్వాత వచ్చే వీడియోలో వినండి. ఈ నామాలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, మనుషుల్లో ఎటువంటి మార్పును తీసుకొస్తాయి అనేవి చెప్పుకుందాం. ఇప్పటి వరకు విన్నవి నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.